ఫైనలీ హైదరాబాద్కి చలేజా. సో ఇప్పుడు నేను నాకు అంటే హెయిర్ కేర్ బాగా చేసుకోవాలి, బికాస్ అక్కడికి వెళ్ళాక మంచి షూట్స్, ఫొటోస్, ఎవ్రీథింగ్ ఫుల్ ప్లేసెస్ తింటాయి కాబట్టి మంచిగా కేర్ తీసుకుని వెళ్తాను. ఫస్ట్ అయితే నైట్ నేను ఆయిల్ అప్లై చేసుకుని మార్నింగ్కి షాంపూతో వాష్ చేసుకున్నాను. సో నేను యూస్ చేసే ప్రోడక్ట్ మీ అందరికీ తెలుసు, మై ఫేవరెట్ ఆల్ టైమ్ మమ్మీ ఎర్త్ ప్రోడక్ట్స్. ఐ విల్ షో యూ. సో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఆయిల్ అండ్ షాంపూ అండ్ ఆల్సో సిరమ్. ఈ 3 కూడా మనకి హెయిర్కి చాలా ఇంపార్టెంట్. సో ఆ 3 ప్రొడక్ట్స్ మీకు చూపిస్తాను. లెట్స్ సీ. చాలా మంది హెయిర్కి సిరమ్ అనేది అప్లై చేయరు, బట్ సిరమ్ మనకి చాలా ఇంపార్టెన్స్ హెయిర్కి, బికాస్ ఇందులో మనకి హెయిర్ రిజల్ట్ ఉంటుంది. అలా అని ఏది పడితే అది యూజ్ చేయకూడదు. నేనైతే మమ్మీ ఎర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అయితే యూజ్ చేస్తాను. సో ఇది నాకు 12 వీక్స్కే మంచి రిజల్ట్ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇది మనకి సిల్కీగా చూపిస్తుంది. 95% ఇందులో రోజ్మెరీ ఉంటుంది, లైక్ మేథీ దానా. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి హెయిర్కి చాలా ప్రోటీన్ ఇస్తుంది. సో మీకు చూపిస్తాను. ఇది రూట్స్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. సీ డ్రాప్స్ ఇలా ఉంటాయి, చూసారు కదా. ఇట్స్ లైక్ ఏ సిరమ్. ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది మనం ఇలా రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా ఇలానే మనం అప్లై చేసుకోవచ్చు. సో రూట్స్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది. హెయిర్కి స్ట్రాంగ్ అంటే ఇది బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది. మనకి ఈ మమ్మీ ఎర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్లో ఎంత మంచి ప్రోటీన్ ఉంటుందో, సో అలానే సిరంలో కూడా అలానే ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మనం ఆయిల్ రాసుకుంటే ఆయిల్గా కనిపిస్తుంది, బట్ ఇది రాసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా అనిపిస్తుంది, షైనీగా. సో ఇప్పుడే నేను అప్లై చేసుకున్నాను, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. రూట్స్కి అప్లై చేస్తే చూసారా, మనకి ఆయిలీ లుక్ అనేది అస్సలు ఉండదు. చూసారా, చూడండి నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వాల్యూమ్ కూడా నాకు ఎక్కువ ఉంది. హెయిర్ చూడండి, నో ఆయిల్ విత్ సిరమ్, మమ్మీ ఎర్త్ సిరమ్. సో మనకి షైనీ లుక్, ఇట్స్ ఆల్ షైనీ లుక్. హ్యాపీగా ఇప్పుడు నేను మంచి ఫోటో షూట్స్, వీడియోస్ అన్నీ తీసుకుంటా. ఆల్సో మమ్మీ ఎర్త్ మనకి నియర్ బై స్టోర్స్ కూడా దొరుకుతుంది, నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా. అండ్ మీరు నా కూపన్ కోడ్ కానీ మీరు యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో మీకు తెలుసు కదా, కూపన్ కోడ్ కింద అయితే ఉంటుంది, డిస్క్రిప్షన్లో చూడండి. మమ్మీ ఎర్త్ వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా జెన్యూన్ ఉంటాయి, వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అని. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ కావాలో రివ్యూ ఇచ్చారంటే ఆ విధంగా ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కూడా వాళ్ళు చూస్తారు. మీ రివ్యూస్ అన్నీ చదువుతారు, మనం మంచిగా ట్రస్ట్ చేయొచ్చు మమ్మీ ఎర్త్ని. సో లాస్ట్ టైం అండ్ ఇప్పటికీ కూడా మనం ఆనియన్ ఆయిల్ కూడా చాలా రివ్యూస్ ఇచ్చారు, దాని మీద కమెంట్స్. సో దాని ప్రకారంగా మళ్ళీ అప్గ్రేడ్ చేశారు. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా వాళ్ళు మీ కమెంట్స్ అన్నీ చూసి అప్గ్రేడ్ చేస్తారు. సో గాయస్, మరి ఇంకా మనం జర్నీ స్టార్ట్ అయిపోదాం. మనమైతే జర్నీ స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. వైజాగ్ టు హైదరాబాద్ కార్ జర్నీ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఫుల్ హెక్ట్రిక్. సో లెట్స్ మూవ్ ఆన్ గాయ్స్. మమ్మీ షాపింగ్ చేసుకుని వచ్చా. ఏంటి ఇదంతా షాపింగ్? 3 రోజులు చేస్తున్నా. సర్ప్రైజ్ ఇంకే షాపింగ్ చేసుకొచ్చా? చూడు షాపింగ్ ఏంటి చూపించు. ఎన్ని డ్రెస్లు అంత షాపింగ్ ఎన్ని ఎందుకు? ఏం షాపింగ్? చూడండి నా కోసం ఏదో పన్నా ఇలా కవర్ మీద ఆడుకుంటారు. ఎలక్షన్ కొనుక్కొచ్చావా? ఎలక్షన్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, దీన్ని ఇచ్చేస్తాను. అమ్మలా అంటది. నేను ఇప్పుడు క్యూటీ పై అలెక్సా, క్యూటీ పై అలెక్సా ఎలా చూస్తుంది చూడు. టూ డ్రెస్సెస్, ఒకటి నాకు, ఇంకొకటి సుష్మాకి. డిజైనర్ వేర్ ఇది, సుష్మా బేబీకి. సో ఇవేమో హస్బెండ్కి నుంచి ఆర్డర్ చేశాను. క్రేజీ ఉంది అసలు, దగ్గర రాదు, దూరం వెళ్ళదు. బటర్ఫ్లైస్. సో జీన్స్ టాప్స్ మీద వేసుకుంటే తెలుస్తుంది. నెట్ వద్దు అస్సలు ఏం పెట్టుకోతుంది. ఇవన్నీ చూస్తే
చిన్న చిన్న కనిపిస్తుంది, బట్ స్టైల్ చేసి వేసుకుంటాను నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్. సో నైట్ టైం, యాక్చువల్లీ నైట్ అయింది, 11:30 అవుతుంది. ఇంత లేట్ టైంలో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ వెళ్తున్నాం. సో వైజాగ్ టు హైదరాబాద్. ఎందుకోసం అంటే ఎందుకో చిల్ అవ్వాలనిపిస్తుంది హైదరాబాద్లో. అలాగే ఒక ఇంపార్టెంట్ ఇన్విటేషన్ కూడా ఉంది అక్కడ మనకి. సో ఒక ఫంక్షన్ ఉంది, 25th యానివర్సరీ సుష్మా వాళ్ళ మమ్మీ డాడీది. ఆ ఫంక్షన్కి వెళ్ళి ఇంకా రిసార్ట్లో ఎంజాయ్ చేసి రచ్చ చేయాలి. అసలు ఫుల్ రిలీఫ్ అయిపోవాలి, స్ట్రెస్ అంతా మొత్తం తీర్చేసుకోవాలి అక్కడికి వెళ్ళి. సో హైదరాబాద్ వెళ్తున్నాం ఇప్పుడు జర్నీ చేసి. అండ్ ఇంకొకటి, బాలు ఎక్కడ అని నన్ను ఫుల్గా కమెంట్స్లో తెగ అడిగేస్తున్నారు. బాలుని కూడా మధ్యలో విజయవాడలో కలిసి మీకు చూపిస్తాను. మేము బాగానే ఉన్నాం, మాకేం అవ్వలేదు. ఓకే, లెట్స్ గో మూవ్. అబ్బా రొటీన్ డైలాగ్ బాబోయ్. సర్లే నువ్వు పెద్ద. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్ కి. బ్రో ఎన్ని అవర్స్ కి మనం రీచ్ అవుతాం? ఎన్ని అవర్స్ జర్నీ? ఎప్పటికి రీచ్ అవుతాం? టైం అయితే ఇప్పుడు 12:15 అయింది, నైట్ 12:15 అయింది. మార్నింగ్ 8 o'clock కల్లా వెళ్ళిపోతాం. ఏంటి అంత త్వరగానా? 8 hours లో జర్నీరా? మనం వెళ్తుంది అవును బ్రోతో మామూలుగా ఉండదు, మామూలుగా వెళ్ళాడు అసలు స్పీడ్. ఒకసారి మేము ఒడిస్సా కూడా అలానే వెళ్ళిపోయాం చాలా ఫాస్ట్ గా. ఏమంటావు బ్రో? ఏం మాట్లాడరా? నో కమెంట్స్. సో బాయ్స్ అయితే డల్గా ఉన్నారు, నేనైతే సూపర్ యాక్టివ్గా ఉన్నాను. ఎందుకంటే బ్రో పడుకోకూడదు కాబట్టి నేనే ఎంటర్టైన్ చేయాలి, మాట్లాడాలి. ఇప్పటి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. వెళ్తూ కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే బాయ్ బాయ్. సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నా. సో ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసాం. బ్రో ఏదైనా బోట్ కనిపిస్తుంది హైదరాబాద్ వచ్చినట్టు? కొట్రా కొట్రా కొట్రా, నువ్వు కొట్టు కొట్టు కొట్రా వాడు కొట్రా. మెట్రో వేస్తున్నారు కదరా? ఇది మెట్రో కాదురా, గుట్ట రవి. మెట్రో బ్రో, ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఉప్పల్ మెట్రో. చూడండి వర్క్ అవుతుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇది అలానే ఉంది. ఇంకా చాలా ముచ్చట్లు. వచ్చేసామని ఎక్సైటెడ్. సో సొందుల్లో తిరుగుతున్నాం. సుష్మా వాళ్ళ ఫ్లాట్ కి చూపిస్తా. ఎల్లో బైక్ ఉందా అక్కడ? ఎస్ అక్కడే సుష్మా వాళ్ళ హౌస్. ఇదే అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ కదా ఇదా? ఈ అపార్ట్మెంట్. సుష్మా వస్తుంది, చూద్దాం. వీడియో తీయమన్నాం కదరా. చూడు ఎలా చేస్తుందో. హై 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 ఫ్రెండ్స్. అది అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. సో ఫైనలీ ఇద్దరు నిద్ర మొహంలో ఉన్నాం. కరెక్ట్గా టైం ఇప్పుడు 10 అవుతుంది. నేనైతే ఘోరంగా ఉన్నాను. నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చావు కదా. మన ఫ్రెష్ అప్ అయితే వస్తున్నాం అంటే పైకి వెళ్ళిపోతాం.
నమస్కారం అంకుల్, నమస్కారం ఆంటీ. హాయ్ అంకల్, హాయ్ ఆంటీ, హాయ్. అదే కొత్త పెళ్లి ఇంకా మా పెళ్లి కాలేదు కదా, ఇబ్బంది పెట్టకండి. అమ్మగారికి వెళ్ళిపోతుంది. ఓ అమ్మో, ఇప్పుడు సపరేట్ గా విడిది తీయాలి మనం. వైజాగ్ లో ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు కిందకి వెళ్ళి హైదరాబాద్ లో సూపర్ రైన్ పడుతుంది. ఇద్దరు వెళ్ళి రీల్స్ చేద్దామని ట్విన్నింగ్ రెడీ అయ్యాం. సో మా బీటీఎస్ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడే స్నానం చేసాం, అయినా పర్లేదు వర్షం కోసం అమ్మతో తడవచ్చు. అత్తమ్మ అక్కడ. ఓకే, లెట్స్ డూ ఇట్. దీన్నే హైదరాబాద్లో పిచ్చోలు అంటారు అన్నమాట. హాయ్ గైస్, ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఇప్పుడు మీరు లైవ్లో పిక్చర్లను ఎప్పుడైనా చూసారా? లేదుగా, నేను చూపిస్తాను. ఇంకో చూడండి, ఆ ఎల్లో కలర్ డ్రెస్లు వేసుకున్నారు వాళ్ళ పిక్చర్లు. ఇక్కడ కెమెరామెన్ చాలా కష్టపడుతుండు, కానీ నాకు తీయనికి వస్తలే గైస్. నేను చాలా బాగా తీస్తాడు అనుకున్నాను. అసలు ఏమి తీయదు. బ్లాగ్స్ తీయమంటే ఫుల్ టైం పాస్ గంట నుంచి చేస్తున్నారు గైస్, అసలు ఏం వస్తలేదు. ఈ పైన ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో గాయస్, వర్షంలో ఫుల్గా ఆడుకుని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాం. ఇప్పుడు నేను మెహందీ పెట్టుకుంటున్నా, బికాస్ రేపు చెప్పాను కదా ఆల్రెడీ ఆంటీ అంకుల్ 25th యానివర్సరీ. సో తిని వచ్చింది మెహందీ పెట్టడానికి. హాయ్ చెప్పు. హాయ్. సో మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేసాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. సో ఇది మన డిజైన్. ఇప్పుడు మనం అంతంత కలర్ కాబట్టి ఏ కోన్ యూజ్ చేస్తున్నాం? కరాచీ కోన్. అదేమో పెద్ద చైన్, అదేమో చిన్న చైన్. ఇంకో పక్కనేమో లూడో గేమ్స్ ఆడుతున్నారు, ఓ పక్కనేమో మెహందీ పెట్టుకుంటున్నారు, ఓ పక్కనేమో కుకింగ్ కూడా అయిపోతుంది. అసలు ఎంత బాగా టైం పాస్ అయిందంటే హైదరాబాద్లో ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుల్ రెయిన్ కూడా పడింది హైదరాబాద్లో మేము వెళ్ళగానే. ఇంకా రెయిన్లో కూడా తడిసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే పన్నీర్ అండ్ పచ్చి పులుసు, చారు అండ్ ఫేవరెట్ చికెన్ తెలంగాణ స్టైల్లో అక్కడ కొట్టారు అసలు. కాకపోతే 2 స్పైసీ. మనం కూడా తింటాం అనుకోండి, కాకపోతే నేను తక్కువ తింటాను. ఇంకా ఏమైందంటే వర్షం ఎక్కువ రావడం వల్ల పవర్ కట్ అయిపోయింది. సో అయినా సరే అందరూ దగ్గర కూర్చుని అలా ముచ్చట్లు వేసుకుంటూ చాలా మంచిగా టైం పాస్ అయింది. కరెంట్ పోయింది, అయినా ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, పూర్తయ్యే వరకు కుదరదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా పెట్టించుకుంటున్నారు, సుష్మా వాళ్ళ ఫ్యామిలీ కూడా. హాయ్ చెప్పండి. అయ్యో, ఈరోజు హెవీ వర్షం పడడం వల్ల పవర్ ఆఫ్ అయింది.
మమ్మీని మెహందీ చూపించా. మీ పెళ్లి సందడికి నా శ్రీకృష్ణుడా లేడా కనిపిస్తున్నాం అందరికి. ఇటుగా తిరిగా కింద కూర్చోవాలి. బాబు నీకు స్పెషల్ చెప్పాలి, కింద కూర్చో. అందరూ చూపించాలి, అంతే 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 అంతే. ఏయ్ ఏయ్ అంకుల్ అంకుల్ తిరగండి, ఇచ్చోండి. ఏయ్ ఏయ్ అమ్మా నువ్వు. ఏ నెక్స్ట్ 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 హాయ్ చెప్పాలి, అందరూ హాయ్ చెప్పాలి.
హ్యాపీ యానివర్సరీ అంకుల్. అదే సూపర్. కూర్చో 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 కూర్చొని చెప్పు చెప్పు హ్యాపీ అని అత్తమ్మ ఏం చెప్తా అత్తమ్మ అర్థం కాదు. గారు మీకు ఎలాగుంది? వెరీ హ్యాపీ. సూపర్. థమ్స్ అప్ థమ్స్ అప్ థమ్స్ అప్ థమ్స్ అప్. అందులో మీరు చెప్పాలి ఎలాగుంది మేము మీ హ్యాపీ మ్యారేజ్ డే. సూపర్ గడి చెప్పాలి. థాంక్యూ. హ్యాపీ మ్యారేజ్ డే. థాంక్యూ థాంక్యూ. సూపర్. అండి గారు హ్యాపీ యానివర్సరీ అండి. 25th యానివర్సరీ. చెయ్యా ఎవరు పెద్ద ఆంటీలో ఉంది. ఆంటీగా పక్క వెళ్ళిపోండి మా చెప్పలే హ్యాపీ యానివర్సరీ చెప్పు మరి చెప్పు గడి చెప్పు. ఎలా ఎలా తిరిగి ఎలా తిరిగి 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 చెప్పు హ్యాపీ యానివర్సరీ. సూపర్ తిరుగు అర్షిత తిరుగు కదా. ఓకే అత్తమ్మా నువ్వు చెప్పరా అత్తమ్మా. సూపర్. నెక్స్ట్ అందరూ పోనానే చెప్పినా నేను నకరాలు చేస్తున్నా. ఎవ్వరేం నవ్వుతలేరు. హలో ఎవ్వరేం నవ్వరీడ ఎవ్వరు లేరీడా. నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఏయ్ నక్కలు చేయకు నువ్వు. తొందర రా ఫస్ట్ తొందర రా. డాడీ సీరియస్ అవుతుండు. గాయస్ ఇప్పుడు షూట్ అవుతుంది ఇక్కడ. హ్యాపీ నాకు అది ఫోటోషూట్ ఆంటీకి. ఎందుకంటే ఎప్పుడు ఆమె చేసుకుంటూనే ఉంటారు. బ్రైడల్ ఫోటోషూట్. హ్యాపీకి బోర్ కొట్టేసింది గైస్, అందుకే ఆంటీకి చేపిస్తున్నాం. సూపర్. సో చెప్పాను కదా యానివర్సరీ ఎంత బాగా రెడీ అయ్యారో ఇద్దరు కూడా. పర్పుల్ మొత్తం అందరూ పర్పుల్లో వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా జోవియల్, చాలా సరదాగా అందరూ అంకుల్ ఆంటీ ఎంత ఫ్రెండ్లీగా ఉండి మొత్తం కలిసిపోయారు అందరూ కూడా. సుష్మాల్ ఫ్రెండ్స్ కజిన్స్ నాకైతే చాలా బాగా నచ్చేసింది అబ్బా. తెలంగాణ కల్చర్ కానీ అంకుల్ పార్టీ అయితే ఒక రేంజ్లో ఇచ్చారు. అంకుల్స్కి మందు బాబులందరికీ ఫుల్ పార్టీ ఇచ్చారు. మా అందరికీ కూడా మంచి పార్టీ ఇచ్చారు. ఫుడ్ కానీ. సో ఎక్కువ రోజులు ఉండలేకపోయాను కానీ చాలా మంచి మూమెంట్స్ ఎంజాయ్ చేశాను అక్కడ. జైన వాళ్ళు చెల్లి లైట్ వస్తుంది. దండ పట్టుకోండి సార్. దండ పట్టుకోండి. ఒక హ్యాండ్ కిందకు హ్యాండ్ పైకి. పట్టుకోది లాగు ఏమైంది? ఓకే మీరిద్దరు కొంచెం ఓకే వచ్చేసాయండి. ఇంకా లేదు ఫ్లవర్స్. ఓకే ఫ్లవర్స్ అయ్యో
ఆంటీ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ బాబు యూఎస్లో ఉన్నారు, తనకి లేడు కాబట్టి ఆ వీడియో కాల్లో చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోయారు ఆంటీ. ఇంకా అలా చూడగానే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎంతైనా కొడుకు అంటే ఆ లోటు ఉంటుంది కదా, లేకపోతే అందులోని స్పెషల్ మూమెంట్లో పాపం చాలా ఎక్కువ ఏడ్చేశారు. ఇంకా నేను కూడా ఏడ్చానంటే నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. బాలు లేడు, బాలు అవ్వలేదు బాలుకి. సో చూడండి మన పర్ఫార్మెన్స్. నేను కూడా అలా ఏడ్చాను. ఏడవడం అంటే ఇది ఫన్నీగా బాలు లేడని అలా ఆ ఒకేషన్గా ఆంటీని చూసి. హోప్ మీరు మంచిగా ఎంజాయ్ చేశారు వీడియో అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా వ్లాగ్స్ పెడతాను, టైం ఉండట్లేదు వ్లాగ్ చేయడానికి. సో బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.